అందరికీ నమస్కారం అండి. ఇదివరకు అండి పూర్వం రోజుల్లో నలుగురేసి, ఐదుగురేసి, 10 మంది, 11 మంది, 12 మంది కూడా సంతానం ఉండేవారు. చక్కగా ఉమ్మడి ఫ్యామిలీలు. ఈళ్ళకి ఈ తోటికోళ్ళకి ఒక నలుగురు 5గురు పిల్లలు ఉంటే ఇంకో తోటికోళ్ళకి ఒక 5గురు పిల్లలు ఉండేవారు. వీళ్ళందరూ కలిసిమెలిసి ఒకరికొకళ్ళు చక్కగా ఉండేవారు. ఆ అనుబంధాలు ఏర్పడేవి. ఇప్పుడు అంతా ఒక సింగిల్ ఫ్యామిలీ అయిపోయి ఒక్కొక్క పిల్ల, 2 పిల్లలు అయిపోయి వీళ్ళకి అనుబంధాల విలువ తెలియకుండా పెరుగుతున్నారు. అందుకే అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి తేడా అండి అది. అప్పుడు గొడవలు కూడా ఉండే కాదు. ఏదైనా ఉంటే ఈ అన్నదమ్ములు వాళ్ళ నాన్న తాత వాళ్ళు చక్కబెట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు. అసలు చెప్పేవాళ్ళే లేరు కదండి. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అలాగే సంసారాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఉమ్మడి ఫ్యామిలీ అయినా అంతమంది పిల్లల్ని పెంచారు అంటే ఆ తల్లికి అప్పుడు భూదేవంత ఓర్పు ఉండేదండి. ఇప్పుడు లేదండి ఆ తల్లికి. ఇప్పుడు కర్ర పట్టుకుని 2 పీగుతున్నారు. ఈ పిల్లలు కూడా మాట వింటలేదు. చూసారా ఓర్పుకి